తెలంగాణలో బీజేపీ పరువు నిలబెట్టింది ఆ మున్సిపల్ కార్పొరేషన్. అది బీజేపీకి పొలిటికల్ గా బూస్ట్ నివ్వడమే కాకుండా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినట్టయిందట. తన ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడటానికి కమలనాథులకి బ్రహ్మాస్త్రం దొరికినట్టయిందట. ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితం రెండు పార్టీల మీద నెగటివ్ ప్రభావం చూపించిందట. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాక తీసుకున్న డెసిషన్ ఆ రెండు పార్టీల్ని అయోమయం గందరగోళంలోకి నెట్టిందట. అది కాస్త బీజేపీకి అడ్వాంటేజ్గా మారిందట. ఆ పార్టీలు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపిస్తుందనే చర్చ జోరుగా సాగుతోందట. ఇంతకీ ఏదా కార్పొరేషన్, ఏవా పార్టీలు, వాటికి మైనస్గా మారిన అంశాలేంటి? కరీంనగర్ కార్పొరేషన్ ఫలితంతో బీజేపీలో జోష్, అయోమయంలో బీఆర్ఎస్, సమీక్ష చేసుకుంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ లు సెల్ఫ్ గోల్ చేసుకున్నాయా? ఆ నిర్ణయం వాటిని వెంటాడనుందా? అది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అడ్వాంటేజ్ గా మారనుందా? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక తెలంగాణలో అత్యంత ఉత్కంఠ రేపిందని చెప్పొచ్చు. అదే సమయంలో ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఆ రెండు పార్టీల్లో గందరగోళానికి కారణమైందట. కరీంనగర్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లతో పాటు 3 ఎక్స్ అఫిషియో ఓట్లున్నాయి. బీజేపీ 30 డివిజన్లలో గెలవగా ఆ పార్టీకి 3 ఇండిపెండెంట్లు మద్దతిచ్చారు. ఒక ఎక్స్ అఫిషియో ఓటుతో కలిపి బీజేపీ బలం 34 అయింది. ఇక కాంగ్రెస్ 14 డివిజన్లలో గెలవగా ఒక ఎక్స్ అఫిషియో ఓటుతో దాని బలం 15కి చేరింది. బీఆర్ఎస్ 9 డివిజన్లలో గెలవగా ఒక ఎక్స్ అఫిషియో ఓటుతో కలిపి వాళ్ల బలం 10కి చేరింది. ఎంఐఎం 3 డివిజన్లు గెలిచింది. 7 స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. సంఖ్యాబలం దృష్ట్యా బీజేపీకి మేయర్ పీఠం దక్కుతుందని అందరూ అనుకున్న సమయంలో కాంగ్రెస్ కూడా మేయర్ పీఠంపై దృష్టి పెట్టింది. దీంతో క్యాంపు రాజకీయాలకి తెరలేపింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎంఐఎం కార్పొరేటర్లు 3 ఇండిపెండెంట్లని కలుపుకుని మేయర్ పీఠం దక్కించుకోవడానికి కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఈ రెండు క్యాంపుల రాజకీయాలు కరీంనగర్ లో తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. బలాబలాల విషయంలో బీజేపీ శిబిరంలో 34 మంది ఉంటే కాంగ్రెస్ నేతృత్వంలోని బీజేపీ వ్యతిరేక శిబిరంలో 35 మంది ఉన్నారు. అయితే మేయర్ ఎన్నికల కంటే ముందే అర్ధరాత్రి సమయంలో రాజకీయాలు వేగంగా మారిపోయాయి. బీఆర్ఎస్ తటస్థంగా ఉంటామని ప్రకటన చేయడంతో బీజేపీకి పరిస్థితి సానుకూలంగా మారింది. బీఆర్ఎస్ ఓటింగ్ ని బహిష్కరించకుండా ఉండటంతో పాటు ఎన్నికలు తటస్థంగా ఉండటంతో కోరం సమస్య లేకుండానే బీజేపీకి మేయర్ పీఠం దక్కింది. అయితే కాంగ్రెస్ సరిగ్గా మేనేజ్మెంట్ చేయలేకపోవడం, బీఆర్ఎస్ తటస్థంగా ఉండటంతో బీజేపీకి మేలు జరిగింది. అయితే ఈ క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఆ రెండు పార్టీల మీద మాటలతో దాడి షురూ చేసింది. ఇక తమని ఓడించడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి చూశారా అంటూ ఆ రెండు పార్టీల మీద విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది బీజేపీ. ఇక కాంగ్రెస్ స్కెచ్ తూచ్ కావడంతో పాటు అధికారం కోసం తమ రాజకీయ ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ ని కూడా కలుపుకుందామని చూడడం ఆ రెండు పార్టీలకి పొలిటికల్ గా బూమరాంగ్ అయిందా అనే చర్చ జరుగుతోందట. బీజేపీకి మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారం దక్కడంతో పాటు తమని ఓడించడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని చెప్పేందుకు ఓ బ్రహ్మాండమైన అస్త్రం దొరికిందని కరీంనగర్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోందట. అధికారం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటయ్యాయనే ప్రచారం జనంలోకి బలంగా వెళితే అది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపిస్తుందనే చర్చ కరీంనగర్ లో జోరుగా నడుస్తోందట. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ ని దక్కించుకోవడంతో పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ లని ఇరుకున పెట్టగలిగామనే సంతోషంతో బీజేపీ క్యాడర్ ఉబ్బి తబ్బిబ్బవుతోందట.